ఊరెళ్తున్నారా? ఇంటికి తాళం వేసి నిశ్చంతగా ఉంటున్నారా? అయితే మీరు ఏమరపాటులో ఉన్నట్లే. మీ ఇంటిపై కన్నేసిన ఓ ముఠ మీ కదలికలను పసిగడుతోంది. పగలు రెక్కి రాత్రికి యాక్షన్. సీసీ కెమెరాలున్నా సరే వాళ్లకు ఏమాత్రం భయం లేదు. అర నిమిషాల్లో అందిన కాడికి దోచుకెళ్తున్నారు. తాజాగా భూపాలపల్లిలో జరిగినటువంటి ఓ భారీ చోరీ ఇప్పుడు స్థానికులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరుగుంటుంది? నిలువునా దోపిడీకి గురైన ఆ వ్యాపారి కుటుంబం కథేంటి? ఆ కేటుగాళ్ళు క్రైమ్ స్కెచ్ ఎలా సాగింది చూద్దాం. పసిడి ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. సామాన్యుడు రక్తం చిందించి పైసా పైసా కూడబెట్టుకున్న ఆభరణాలు ఇప్పుడు కేటుగాళ్లకు టార్గెట్గా మారాయి. ఇంటికి తాళం ఉందంటే చాలు, వాళ్ల కళ్ళు అది ఓ ఏటీఎంలా కనిపిస్తోంది. పగటిపూట అమాయకంగా తిరుగుతూ ఎవరెవరు ఊరెళ్తున్నారు, ఏ ఇళ్లు ఖాళీగా ఉంది అని పక్కాగా రెక్కీ నిర్వహిస్తున్నారు ఈ మోసగాళ్లు. టెక్నాలజీకి దొరకకుండా ముఖాలకు ముసుగులు వేసుకుని రాత్రి కత్తికి నెత్తురు రాకుండా పనికాని చేస్తున్నారు. తాజాగా భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీకి చెందిన మెండు రవికుమార్ ఇల్లు దొంగల కంటపడింది. ఆ కిరాణా వ్యాపారి ఇల్లు ఇప్పుడు నిలువునా గుల్లైంది. యజమాని ఎప్పుడు వెళ్తాడా అని కాచు కూర్చున్న ఆ దుండగులు చీకటి పడగానే తమ పంజా విసిరారు. మెండి రవికుమార్ కుటుంబం ఓ శుభకార్యం కోసం నర్సంపేట గూడూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉన్న ఆ ఇల్లు దొంగలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినట్లయింది. అర్ధరాత్రి దాటాక ఎవరూ లేని సమయం చూసి ఇంటి తాళాలు పగలగొట్టారు దుండగులు. సైలెంట్గా లోపలికి చొరబడి నేరుగా బీరువాను టార్గెట్ చేశారు. అందులో భద్రంగా దాచుకున్న సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను ఇట్టే జేబులో వేసుకున్నారు. అంతటితో ఆకుండా దుకాణంలోకి చొరబడి గల్లాపెట్టును బద్దలుకొట్టి అందులోని ₹1,00,000 నగదును సైతం ఊడ్చేశారు. మరుసటి రోజు తిరిగి వచ్చిన రవికుమార్ కుటుంబం పగిలి ఉన్న తాళం, తెరిచి ఉన్న బీరువా చూసి గుండెలు బాదుకున్నారు. కళ్ళెదుటే జీవితకాలపు సంపాదన ఆవిరైపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలో పక్కా స్కెచ్తో ఈ భారీ దొంగతనానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఇదంతా చూస్తుంటే దొంగలు స్థానికంగానే ఉంటూ రవికుమార్ కుటుంబం కదలికలపై ముందు నుంచి నిఘా పెట్టారా, లేక ఏదైనా ప్రొఫెషనల్ గ్యాంగ్ ఈ రెక్కీ నిర్వహించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల నిఘాను సైతం బోరడై కొట్టించి చుట్టుపక్కల వారికి ఎలాంటి శబ్దం రాకుండా తాళాలు పగలగొట్టడం చూస్తే వీరు పక్కా ప్రొఫెషనల్స్ అని అర్థమవుతోంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పుడు ఈ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఆధారాలు వదలకుండా పారిపోయిన ఆ అదృశ్య హస్తాలను పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే భూపాలపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ నరేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. క్లూస్ టీం రంగంలోకి దిగి ఇంటిని అణువణువున జల్లెడపడుతోంది. పగిలిన తాళాలు, బీరువా హ్యాండిల్స్, గల్లాపెట్టెపై పడిన దొంగల వేలిముద్రలను అత్యంత జాగ్రత్తగా సేకరించారు. దొంగలు వచ్చిన రూట్ ఏంటి, ఏ వాహనం వాడారు, ఎంతమంది దోపిడీకి పాల్పడ్డారు అన్నదానిపై పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు డేగ కళ్లతో పరిశీలిస్తున్నారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ చోరీ కేసును సవాల్గా తీసుకున్న ఖాకీలు ఆ చీకటి దొంగల ముఠా ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. క్షణిక కాలపు ఏమరపాటు జీవిత కాలపు సంపాదనను ఎలా ఆవిరి చేసిందో. పండగలు, శుభకార్యాల సీజన్ కావడంతో దొంగలు ఎక్కడికక్కడ కాపు కాస్తున్నారు. మీరు ఊరలేనట్లయితే ఇంట్లో విలువైన ఆభరణాలు, భారీగా నగదు ఉంచకపోవడమే మంచిది. వీలైతే బ్యాంకు లాకర్లను ఆశ్రయించండి. మీ ప్రయాణ వివరాలను అందరికీ తెలిసేలా చర్చించకండి. నమ్మకమైన ఇరుగు పొరుగులకు మాత్రమే ఇల్లును చూసుకోమని సమాచారం ఇచ్చి వెళ్ళండి. మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్ష.